ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో సంచరించారు. యేసు ప్రభు వారి జీవితంలో ఒక్కసారి కూడా ఆయన చేస్తున్న ప్రయత్నం ఫెయిల్ అయిపోయినట్లు ఎక్కడ కనపడలేదు. ఎందుకు అంత జై జీవితాన్ని ప్రభువారు కొనసాగించగలిగారు అనే ప్రశ్న మనం వేసుకుంటే, మీరు అనొచ్చు, ఆయన దేవుడు కనుక ఆయన తను చేసే ప్రతి ప్రయత్నంలో జయాన్ని పొందాడు అనొచ్చు. సంతోషమే. ఆయన ఖచ్చితంగా సంపూర్ణమైన దేవుడే, కానీ ఆయన సంపూర్ణ మానవుడు. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆయన మనిషిగా చేయవలసింది సమస్తం చేశారు ప్రభువారు. అయితే దేవుని బిడ్డలారా, ఆయన సంపూర్ణమైన మానవుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకు ప్రతి విషయంలో ఆయన జయాన్ని సంపాదించాడంటే, ఖచ్చితంగా ప్రభువారు తన జీవితంలో ప్రార్థనకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకనే రాత్రంతా ప్రభువు ప్రార్థన చేసేవారు, రాత్రంతా దేవునితో గడిపేవారు, తండ్రితో గడిపేవారు. అప్పుడు పగలు పరిచర్యలో ముందుకు వెళ్ళేవారు. అలాగే దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో యేసు ప్రభు వారి లోకంలో తండ్రి కొరకు ఎలాగైతే రాజ్యాన్ని సంపాదించారో, అలాగే మనం కూడా ప్రభువు కొరకు ఆత్మను సంపాదించాలంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితం మనకి ఎంతైనా అవసరమే. ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వారు వలలంటి వారు. వల సముద్రము లోపల ఉన్న చేపలను పడవలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి పాడైపోతున్న లోకములో ఉన్న మనుషులను ప్రభువు చెంతకు చేర్చడానికి ఉపయోగపడతాడు. గనుక నీవు ప్రభువుకి ఉపయోగపడాలనుకుంటే ప్రార్థనా జీవితాన్ని ఈరోజే ప్రారంభించు. దేవుడు నీకు సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక.